కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బాసటతోనే తెలంగాణ రైతాంగం మనుగడ సాగుతోందని, దేశంలోనే తెలంగాణ నుంచి ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు తిరుగుతున్నారన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తున్నారని కొండా సెటైర్లు వేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సత్సంబంధాలను సాగిస్తూ రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఏమిచ్చిందంటూ రాజకీయ విమర్శలు చేయడం బాగాలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇది దేశానికి సంబంధించింది. మహిళా రిజర్వేషన్ బిల్ మేము ప్రవేశపెట్టినాం, పాస్ అయింది. చాలా మంది దుష్ప్రచారం ఏంటంటే మేము కావాలని ఫెయిల్ అయినందుకు అనవసరంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్కు డీలిమిటేషన్ అంటగట్టినాం. మేము అంటగట్టలేదు, అంటగట్టింది మీ వల్లనే అయింది. చాలామంది అనుకుంటారు మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్ అనుకుంటారు. మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ చేసే బిల్. ఇది మహిళా రిజర్వేషన్ బిల్. ఇది 2003లో మీరు కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, డిఎంకే ప్రతి ఒక్కరూ దీనికి ఓటేసి గెలిపించిండ్రు. ఇద్దరు దీనికి వ్యతిరేకం. మొత్తం భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ అప్పుడు రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద గౌరవం పెరిగింది భారతదేశం ప్రజలకు. ఎందుకంటే మొత్తము పార్టీలన్నీ ఒకటై దీన్ని ప్రవేశపెట్టి పాస్ చేసిండు. ఎవరు ప్రవేశపెట్టిండు? బీజేపీ ప్రవేశపెట్టిండు. ఇది 9 సార్లు ప్రయత్నం చేస్తే ఓన్లీ ఒకటేసారి ఫలితమైంది, అది మొన్న. ఇండ్ల మీరు ఓటేసిన, మీరు అడిగిన బిల్ల 3 అంశాలు ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్, రెండోది డీలిమిటేషన్, మూడోది సెన్సస్. ఇది మీరు ఓటేసిన బిల్, మీరు పాస్ చేసిన బిల్. కానీ ఆరోపణ మా మీద ఏంటంటే మీరు డీలిమిటేషన్ అంటగడుతుంది. మేము కాదునైనా మీరు అంటగట్టిరు.